ఓం నమో వెంకటేశాయ. నానారత్నకిరీటకుండలముఖైర్భూషాగణైర్భూషితః శ్రీమత్కౌస్తుభరత్నభవ్యహృదయః శ్రీవత్ససల్లాంఛనః విద్యుద్వర్ణసువర్ణవస్త్రరుచిరో యశంఖచక్రాదిభిః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. దివ్య రత్నములతో పొదిగిన కిరీటాన్ని ధరించినవాడు, కుండలము భుజాలంకారము ఇవే మొదలైన వాటిచే దేదీప్యమానంగా వెలుగొందేవాడు, బ్రహ్మదేవునిచే అభిమన్యమానమైన కౌస్తుభాన్ని అలాగే లక్ష్మీ సన్నిహితమైన శ్రీవత్సాన్ని హృదయస్థానంలో అలంకరించుకున్నవాడు, పీతాంబరిధారి అయిన ఆ శ్రీనివాస పరబ్రహ్మకి నమస్కరించుకుంటూ తదభిన్న శ్రీరాముని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం జగన్మోహనాకార అనే ఒక దివ్యమైనటువంటి సంకీర్తన ద్వారా ప్రారంభించుకుందాం. ఈ కీర్తనని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జగన్మోహనాకార జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీవేలితో వెగటు నా సోదంబు ఇది నీవేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీవేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార. సేవించిన కన్నులు తనియవు విన్నని కథామృతమున వీనులు తనియవు ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్నని కథామృతమున వీనులు తనియవు సన్నిధిని మిమ్మును తీయచి సరుసచి వయుతనియదు సన్నిధిని మిమ్మును తీయచి సరుసచి వయుతనియదు విన్న కన్నది కాదు ఇది నా వేలితో
కన్నది గాదు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార కడగి నీ ప్రసాదమే కొని కాయమోతనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు కడగి నీ ప్రసాదమే కొని కాయమోతనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు నుడివి సాష్టాంగము చేసి నుదురును తనియదు నుడివి సాష్టాంగము చేసి నుదురును తనియదు వెడగుదనమిది గలిగే ఇది నా వేలితో వెడగుదనమిది గలిగే ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార చెలగి నిను నీ పూజించి చేతులు తనియవు చెలువు సింగారం ముదలచి చిత్తము తనియదు చెలగి నిను నీ పూజించి చేతులు తనియవు చెలువు సింగారము తలచి చిత్తము తనియదు అలరి శ్రీ వెంకటగిరీశ్వర అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి వెలయయుదేరి మును నీవేతో అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి వెలయయుదేరి
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార 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 హే పరమాత్మ, నీ సుందరమైనటువంటి రూపాన్ని కేవలం సౌందర్యం మాత్రం కాదు, అనంత కళ్యాణ గుణ పరిపూర్ణమైనటువంటి నీ రూపాన్ని చూసినా లేకపోతే నీ కథలు విన్నా కూడా, నిన్ను సేవించినా కూడా నా ఏ ఇంద్రియాలకు కూడా తృప్తి లేదు, తనియదు అని సుందరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సేవా భాగ్యాన్ని పొగుడుతూ ఈ కీర్తన రచించిన ఆ సంకీర్తనాచార్యుల వారికి నమస్కారం చేసుకుంటూ మనం ఇక అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమంలో శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం సప్తసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. శత్రుఘ్నశ్చాపి భరతం దృష్ట్వా శోకపరిప్లుతం విసంజ్ఞోన్యపతద్భూమౌ భూమిపాలమనుస్మరన్. భరతుడు అయోధ్యానగరంలో గతించినటువంటి తన తండ్రి అయి దశరథ మహారాజుకి చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా నిర్వర్తించి, అదేవిధంగా ఆ నిర్వర్తించిన తర్వాత 10 రోజుల పాటు ఎంతో బాధపడుతూ భూషయ్య మొదలైనటువంటి నియమములన్నింటినీ కూడా పరిపాలిస్తూ గడిపిన తర్వాత 10వ రోజు, 11వ రోజు, 12వ రోజు మొదలైనటువంటి ఆ చేయవలసినటువంటి కార్యక్రమములను చేసి 13వ రోజున మరణ ఆ అగ్ని సంస్కారం చేసినటువంటి ప్రదేశానికి వచ్చాడు. అక్కడ 13వ రోజున స్థలశుద్ధి అనేది చెయ్యాలి అని చెప్పి క్షత్రియ సంప్రదాయంగా, క్షత్రియ ఆచారంగా తెలుస్తూ ఉన్నది. మరి దానికోసమని చెప్పి అక్కడికి వచ్చి ఆ తండ్రికి అగ్ని సంస్కారం చేసినటువంటి ఉన్న ఆ మండలమును ఎర్రబడిపోయినటువంటి ఆ నేలను చూచి విలపిస్తూ, అయ్యయ్యో తండ్రి, మేరు సమాన ధీరుడమైనటువంటి నీవు ఈ విధంగా గతించేశావు. పోనీ నీ తర్వాత తండ్రి అంతటి రామచంద్రమూర్తి కూడా వనవాసానికి వెళ్ళిపోయారు, ఇంకా నాకు గతి ఎవరు? ఈ విధంగా రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత అయినా సరే నీవు నా కోసమైనా ఉండాలి, మమ్మల్ని రక్షించేవారు ఎవరు అని భరతుడు ఈ విధంగా విలపిస్తూ అక్కడ కుప్పకూలి పడిపోబోతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి మంత్రులు వారందరూ కూడా ఆయనను తమ చేతులతోటి లేవనెత్తుతూ ఓదార్చుతూ ఉన్నారు. ఇది చూచినటువంటి శత్రుఘ్నుడికి కూడా శోకం అనేది, ఆ ఉద్వేగం ఆగలేదు. ఎందుకు అంటే ఎవరిని చూచి మనం ధైర్యంగా ఉంటామో, ఎవరి మీద ఆధారపడి ఉంటామో, ఎవరి మీద ప్రేమాభిమాన ఆదరములు మనకు ఎక్కువగా ఉంటాయో వారు ధైర్యంగా ఉన్నంత వరకు మనము కూడా వారి మీద ఆధారపడినటువంటి వారు కూడా ధైర్యంగా ఉండగలుగుతారు ఎటువంటి పరిస్థితిలోనైనా. కానీ ఎవరిని చూచి ధైర్యంగా ఉంటున్నారో వారే గనక ధైర్యాన్ని కోల్పోయి దీనమైనటువంటి స్థితిని గనక పొందినట్లయితే మరి వారి మీద ఆధారపడినటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి? వారు ఇంకెంత విలవిలలాడిపోతారు. అందుకనే అంటారు, ఎంత కష్టకాలం వచ్చినప్పటికీ, ఎంత దారుణమైన స్థితి వచ్చినప్పటికీ కూడా ఇంటికి యజమాని అనేవాడు ఎవడైతే ఉన్నాడో అతడు మాత్రము గుంభనముగా గంభీరంగా ఉండాలి. కలుగుతున్నటువంటి లోపం వస్తున్నటువంటి ఆ ఉద్వేగాన్ని, బాధని మనసులోనే అణుచుకుని కనీసం పైకైనా సరే ధైర్యంగా కనిపించాలి, మిగతా వారిని ఓదార్చే స్థితిలో ఉండాలి తప్ప ఇంటికి యజమాని అయినవాడు, తన మీద ఎంతోమంది ఆధారపడినటువంటి వాడు, అటువంటి వాడు కనుక కుప్పకూలిపోయినా లేకపోతే అతడు బాధపడుతున్నా సరే
అతడి మీద ఆధారపడినటువంటి వారికి మరింత అధైర్యం అనేది ఏర్పడుతుంది. దానితో వారికి దిక్కుతోచనటువంటి పరిస్థితి వస్తుంది. మరి శత్రుఘ్నుడు భరతుణ్ణి చూచి, భరతుడి సేవలో ఉంటూ భరతుణ్ణి చూచి ధైర్యంగా ఉంటున్నాడు. అటువంటిది మరి భరతుడే కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితిలో ఈ విధంగా తండ్రి కోసం విలపిస్తూ ఉంటే భరతుని యొక్క శోకాన్ని చూచినటువంటి శత్రుఘ్నుడికి ఆయనకు కూడా ఉద్వేగం ఆగలేదు. అలా పెళ్ళుబికి బయటకు వస్తున్నటువంటి ఉద్వేగంతో ఒకవైపు తండ్రి గారు గతించారని, మరొక వైపు రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడని, ఈ రెండింటి మించి ఇంకా భరతుడు కూడా ఈ విధంగా దీనమైనటువంటి స్థితిని పొందాడు అని చెప్పి అది చూచిన శత్రుఘ్నుడు పడిపోయి ఆయన కూడా విసంజ్ఞో న్యపతద్భూమౌ భూమిపాల మనస్పరన్, ఆయన కూడా అలాగ నేల మీద కుప్పకులిబడినట్లుగా కూర్చుండిపోయాడు. అలా ఉంటే అప్పుడు ఇంకా ఉన్మత్తయవ నిశ్చేత విలలాపసు దుఃఖిత స్మృత్వా పితుర్గుణాంగాని తాని తాని తదా తదా. చూడండి, ఎవరైతే మనకు దూరం అవుతారో వారు దూరమైన తర్వాత వారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా గుర్తొచ్చి శోకం అనేది కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ అసలు విషయం ఏమిటి అంటే వారు చేసినటువంటి, మనకు చేసినటువంటి అనుకూలమైనటువంటి ఆదరణతో కూడిన ప్రేమతో కూడినటువంటి ఆ పనులను వాటినన్నిటినీ కూడా వారు జీవించి ఉండగా గుర్తుపెట్టుకుని వారికి కనుక అనుకూలంగా ఉన్నట్లయితే అంతకంటే స్వర్గం అనేది ఉండదు. కానీ సాధారణంగా నేటి సామాజిక పరిస్థితుల్లోనూ ఏదైనా సరే ఎవరిని ఇష్టపడతారో, ఎవరైతే బాగా సేవిస్తారో, అనుకూలంగా ఉంటారో వారు చేసినటువంటి సత్కార్యములను వారు గతించిన తర్వాత తలుచుకుని బాధపడతారు తప్ప వారు ఉన్నప్పుడు వారిని సత్కరించాలని కానీ, లేకపోతే వారిని ప్రేమించాలి, అభిమానించాలి, ఆదరించాలి అని కానీ నేటి పరిస్థితుల్లో ఎక్కడా చూడలేకపోతున్నాం. కానీ ఇక్కడ చూడండి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి జీవించి ఉండగాను ఆయన చేసినటువంటి మంచి సత్కార్యములను, అదేవిధంగా తమ మీద చూపించినటువంటి ప్రేమకు అనుగుణంగా తండ్రికి విధేయులై ఉన్నారు, తండ్రిని సంతోషపెట్టారు. మరి తండ్రి గతించిన తర్వాత మరింతగా అవన్నీ గుర్తొచ్చి బాధపడుతూ ఉన్నారన్నమాట. అందుకనే ఉన్మత్తయవ నిశ్చేత విలలాపసు దుఃఖిత. శత్రుఘ్నుడు అక్కడైతే ఉన్నాడు కానీ అతడి మనస్సంతా కూడా చిన్నప్పటి నుండి తమ అన్నదమ్ములను తండ్రి గారు పోషించినటువంటి, పాలించినటువంటి, ఆడించినటువంటి ఆ సన్నివేశములన్నీ కూడా గుర్తొస్తున్నాయి. భుజముల మీద ఎత్తుకుని తిప్పినటువంటి విశేషములు, గుండెల మీద ఎత్తుకుని ఆడించినటువంటి విశేషములు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే స్మృత్వా పితుర్గుణాంగాని తాని తాని తదా తదా, ఆయా సందర్భములలో తమ తండ్రి తమ మీద చూపించినటువంటి ఆ ప్రేమాభిమాన ఆదరములు ఏవైతే ఉన్నాయో, అలాగే తాను పొందలేనటువంటిది తన పుత్రుల ద్వారా తాను పొందుతున్నాను అని తాదాత్మ్యంతో తండ్రి పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఆ ఆనందంని తలుచుకుని ఆ విధంగా తండ్రి ఆనందించేవాడు కదా అని చెప్పి తలుచుకుని ఆ గుణములను తాని ఆయా కాలములలో, ఆయా సందర్భములలో తదా అప్పుడు ఆ తండ్రి గారి కలిగినటువంటి ఆనందములను, అలాగే తండ్రి గారి యొక్క సుగుణములు ఏవైతే ఉన్నాయో ఆ సుగుణములు, ధర్మనిరతి, సత్యవాక్ పరిపాలన, వీటినన్నిటినీ అదేవిధంగా సంతానం మీద ఉన్నటువంటి వాత్సల్యము, వీటినన్నిటినీ స్మృత్వ తలుచుకొని సుదుఃఖిత విలలాప, ఎంతో దుఃఖాన్ని పొందినటువంటి వాడై భరతుడు విలపిస్తూ ఉన్నాడు. మంధరా ప్రభవస్తీవ్ర కైకేయీ గ్రాహ సంకుల వరదానమయోక్షోభ్య అమజ్జయచ్చోకసాగర. ఇంకా అంటున్నాడు, సహజంగా గంభీరమైనది, కల్లోలమైనటువంటిది, లోతైనటువంటిది ఏది అని అంటే సగరుని ద్వారా సృష్టించబడినటువంటి సాగరం. అంటే సగరుని యొక్క పుత్రుల ద్వారా సృష్టించబడినటువంటి సాగరము ఈ విధంగా లోతైనటువంటిది, అంతులేనిది, అదేవిధంగా ఎగసిపడేది అని చెప్పి అందరూ అనుకుంటారు కదా. కానీ ఇక్కడ శత్రుఘ్నుడు అంటున్నాడు, ఆ సాగరము కంటే కూడా అంటే సాగరము కంటే కూడా చాలా దారుణమైనది, అగాధమైనది, ఎగసిపడేది అయిన మరి ఒక సాగరం ఉన్నది. మరి ఆ సాగరాన్ని పుట్టించింది ఎవరు అంటే ఇక్కడ
శోకసాగరం దాన్ని పుట్టించినటువంటిది మంధర అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మంధర యొక్క ప్రేరణతోటే కైకేయి దశరథ మహారాజుని వరములు అడిగింది అనే విషయం భరత శత్రుఘ్నులకు తెలిసిపోయినది. ఎందుకంటే భరతుడు కూడా అంటాడు, అమ్మా ఇంతకుముందు ఎంత సుగుణాల రాశిలా ఉండేటటువంటి నీవు ఇప్పుడు ఈ విధంగా ఎందుకు మారిపోయావు అనే విషయాన్ని భరతుడు కూడా కైకేయీ దేవితో అంటాడు. అంటే వారికి కూడా అర్థమైనది, కైకేయీ దేవికి ఇది స్వయంగా పుట్టినటువంటి బుద్ధి కాదు, ఎవరో ప్రేరేపించడం ద్వారా పుట్టినటువంటి బుద్ధి. ఆ ప్రేరేపించింది ఇంకెవరుంటారు, మంధర అనే విషయం కూడా వారు తెలుసుకున్నారు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మంధరా ప్రభవ, మంధర చేత, మంధర వలన పుట్టినటువంటిది. సాగరుని వల్ల ఆ సాగరం సామాన్యమైనటువంటి సముద్రం పుడితే ఇక్కడ అయోధ్యానగరంలో వచ్చినటువంటి శోకసాగరం మంధర ద్వారా పుట్టింది. మరి సామాన్యమైనటువంటి సముద్రంలో ముసళ్ళు తిమింగళములు మొదలైనటువంటి క్రూరమైనటువంటి జంతువులు ఉంటాయి కదా, మరి ఇక్కడ మంధర పుట్టించినటువంటి శోకసాగరంలో ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి జలచరం ఎవరు అంటే కైకేయీ గ్రాహ సంకుల. కైకేయి అనే ముసలి చేత, క్రూరమైనటువంటి ముసలి చేత వ్యాపించబడినటువంటిది ఈ శోకసాగరము. అంతేకాదు వరదానమయ తీవ్ర, వరములు అనేటటువంటి అలల చేత ఎగసిపడి అందరినీ కూడా ముంచి వేసింది. సునామీ అంటుంటారు కదా, మరి ఇక్కడ మంధర నుండి వచ్చినటువంటి శోక సాగరంలో ఆ పెద్ద అలలు ఎగసిపడుతూ అందరినీ ముంచి వేసినటువంటి అలలు ఏమిటి అంటే కైకేయి కోరుకున్నటువంటి వరములే ఈ శోకసాగరములో అలలు అన్నాడు. అక్షోభ్య, పైగా ఆ లోతు ఎంత అనేది, దాని ద్వారా కలుగుతున్నటువంటి శోకము ఇంత అని చెప్పలేం. కావున అక్షోభ్య, అగాధమైనటువంటిది అని అన్నారు. ఇక్కడ గాధము అంటే అడుగు ప్రదేశం ఏదైతే ఉన్నదో అంటే నేల, దాన్ని గాధము అని అంటారు. అగాధము అంటే ఎక్కడైతే ఆ నేల ప్రదేశం, అడుగు ప్రదేశము ఎక్కడ ఉన్నదో తెలియదో దానిని అగాధము అని అంటారు. అంతే కదా, సముద్రంలో కిందకు వెళుతూ ఉంటే ఎంతవరకు వెళ్ళినా సరే నేల తగలదు కదా, అది ఎక్కడో తగులుతుంది. కావున దానినే అగాధము అని అన్నారు. ఆ విధంగా అగాధం అంటే ఈ శోకము ఎప్పటికి తీరుతుందో అనేది ఎవరు చెప్పలేరు. కావున ఈ మంధర వలన వచ్చినటువంటి ఈ శోకసాగరం కూడా అగాధమైనటువంటిది. అటువంటి శోకసాగరము అస్మాన్ అమజ్జయతు, ఆ శోకసాగరంలో మేమందరము కూడా మునిగిపోయాము, మమ్మల్ని అందరినీ ముంచివేసింది. మంధర ద్వారా ప్రేరేపించబడిన, మంధర ద్వారా వచ్చినటువంటిది, కైకేయి అనే మొసళ్ళు మొదలైనటువంటి క్రూర జంతువులతో కూడినటువంటిది. ఆమె అడిగినటువంటి వరదానములోనే అలల చేత ఎగసిపడి అందరినీ కూడా ముంచివేసినటువంటి ఈ శోకసాగరంలో మేము కూడా మునిగిపోయి లోతు తెలియక విలవిలలాడుతూ గిలగిలలాడుతూ ఉన్నాము. మరి దీనికి అంతు ఎప్పుడనేది తెలియటం లేదు అని చెప్పి, మరి రామ వనవాసము, దశరథుని యొక్క నిర్యాణము, వీటి వల్ల కలిగినటువంటి శోకము ఎంత దారుణంగా, ఎంత అగాధంగా, ఎంత అంతు లేకుండా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి శత్రుఘ్నుని యొక్క మాటల ద్వారా తెలియజేశాడు. మరి కుమారంచ బాలంచ సతతం లాలితం త్వయా క్వదాత భరతం హిత్వా విలపంతం గతో భవాన్. ఇంకా అంటూ ఉన్నాడు, తాత, తండ్రి, సుకుమారంచ బాలంచ, సుకుమారుడు బాలుడు అయినటువంటి వాడు. ఇక్కడ బాలుడు అని అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండేవాడు అని అర్థము. సహజంగా బాలుడు అంటే గ్రహణధారణ పటుహు బాలహ అని కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది. కావున బుద్ధిమంతుడైనటువంటి వాడు, అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండేవాడు. అంతే కదండి, చిన్నపిల్లలు అంటే తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. వీరికి రెక్కలు వచ్చిన తర్వాత వీరి మీద తల్లిదండ్రులు ఆధారపడవచ్చు, కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాత్రం వారి మీదే ఆధారపడతారు కదా. అందుకనే సుకుమారంచ బాలంచ, కోమలమైనటువంటి శరీరము, కోమలమైనటువంటి మనస్సు కలిగిన వాడు, బాలంచ బాలుడైనటువంటి వాడు, ఏమీ తెలియనటువంటి వాడు, పసివాడు. అలాగే త్వయా సతతం లాలితం భరతం, నీ చేత ఎల్లప్పుడూ కూడా లాలించబడినటువంటి, పాలించబడినటువంటి భరతం హిత్వా, భరతుణ్ణి విడిచిపెట్టేసి,
భవాన్ క్వగత, తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ కైకేయి మీద ఉన్నటువంటి ప్రేమతోటి దశరథ మహారాజు కైకేయీసుతుడైనటువంటి భరతుణ్ణి కూడా చాలా గొప్పగా చాలా ప్రేమతోటి లాలించాడు. అసలు చత్వార ఇవబాహవహ అని చెప్పినట్లుగా దశరథ మహారాజుకి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు ఈ నలుగురిని కూడా 4 బాహువుల్లాగా ఆయన భావించాడు. ఆయన అందరినీ కూడా చాలా గొప్పగా ప్రేమించాడు. అయితే తేషాం రతికరప్పితు అని చెప్పినట్లుగా వారందరిలోనూ రాముని మీద ఒకంత కొద్దిగా ఎక్కువ ప్రేమ చూపించాడు. ఎందుకంటే జ్యేష్ఠుడి మీద తప్పనిసరిగా తండ్రికి ఒకంత ఎక్కువ ప్రేమ ఉండి తీరుతుంది. ఎందుకంటే వారసుడు, అందులోనూ జ్యేష్ఠుడు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, తనకు కూడా తండ్రితో సమానమైనటువంటి వాడు. చూడండి ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఆ కొడుకు ఎవడైతే ఉంటాడో పెద్ద కొడుకు, ఆ పెద్ద కొడుకు తండ్రికి కూడా తండ్రితో సమానమైనటువంటి వాడు అవుతాడు. ఎందుకంటే పితా పుత్రేణ పితృమానని చెప్పినట్లుగా తండ్రి తన తండ్రి లేకపోయినప్పటికీ కూడా అతడు గతించినప్పటికీ కూడా తన కుమారుడి వల్ల తండ్రి కలిగినటువంటి వాడవుతాడు అని అన్నాడు. కావున తండ్రి గతించాడని చెప్పి శోకించిన అవసరం లేదు. కుమారుడు కనుక ఉన్నట్లయితే ఆ తండ్రే ఈ కుమారుడుగా భావించుకుని ఉండవచ్చును, ధైర్యంగా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతున్నది కదా. కావున ఆ పెద్ద కుమారుడి మీద ఒకంత కొద్దిగా ఆనందం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ రాముడి వలన ఎక్కువ ఆనందం కలిగేది అని చెప్పి కూడా చెప్పారు కదా. మరి అలాగా అందరినీ కూడా ఆదరించి ప్రేమతో చూచినటువంటి దశరథ మహారాజుని ఉద్దేశించి శత్రుఘ్నుడు అంటున్నాడు, మరి ఎంతో ప్రేమగా లాలించినటువంటి వాడు, సుకుమారమైనటువంటి వాడు, మనస్సు కలిగినటువంటి వాడు, చిన్నవాడైనటువంటి భరతుణ్ణి విడిచి ఎక్కడికి వెళ్ళావు తండ్రి? రాముడు పెద్దవాడైతే ఆ తర్వాత వాడు భరతుడు చిన్నవాడే కదా. ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడ అంటున్నాడు అన్నమాట. ఎక్కడికి వెళ్ళావు తండ్రి? నన్ను భోజ్యేషు పానేషు వస్త్రేష్వాభరణేషు చ ప్రవాసయసి నర్వాన్ తన్నః కోణ్యః కరిష్యతి. భోజ్యేషు పిల్లలు తినదగినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, తినదగినవి తినవలసినటువంటి వస్తువులు వాటిని ఇవ్వటంలోను, పానేషు తినదగినటువంటి పానీయములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఇవ్వటంలోను, వస్త్రేషు వారికి యోగ్యమైనటువంటి గొప్పగా ఉండేటటువంటి వస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా, ఆభరణేషు నర్వాన్ ఈ విధంగా మేము తినడానికి యోగ్యమైనటువంటివి, తాగటానికి యోగ్యమైనవి, కట్టుకోవడానికి ధరించడానికి యోగ్యమైనటువంటి వస్త్రములను, ఆభరణములను, ఆహార పదార్థములను, అలాగే పానీయములు వీటినన్నింటినీ కూడా కొసరి కొసరి తరచి తరచి మరలా మరలా అడిగి అడిగి మరి మాకు ఇచ్చేవాడివి తండ్రి. మరి ఇప్పుడు నా సర్వాన్ ప్రవాసయసినను ఈ విధంగా మమ్మల్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళినట్లయితే తత్ నహ అన్యః కహ కరిష్యతి, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని అందరినీ పరిపాలించేవారు ఎవరయ్యా? మాకు కొసరి కొసరి వడ్డించేవారు, అడిగి అడిగి మా కోరికలు తీర్చేటటువంటి వారు ఇంకెవరు ఉంటారు అని చెప్పి ఇక్కడ భరతుడు అంటున్నాడు. అంటూ ఇక్కడ ప్రవారణము అంటే వస్త్రాభరణంలో నీకు ఏది ఇష్టమో అది తీసుకో అంటే ఇక్కడ తండ్రి అతనికి తన పిల్లలకి ఏమైనా ఇవ్వదలుచుకున్నట్లయితే మొదట తాను కొన్నింటిని ఎంచుకుంటాడట. ఎంచుకుని అంటే ఉన్నటువంటి వాటన్నిటిలోనూ గొప్పగా ఉండేవి యోగ్యమైనటువంటి వాటిని కొన్ని ఎంచుకుని వీటిలో నీకు ఏది ఇష్టమో తీసుకోనాయనా అని చెప్పి ఆ కుమారుడికి ఇస్తాడంటే మంచిది ఇవ్వాలి, గొప్పది ఇవ్వాలి అనే భావన. ఆ గొప్పది కూడా తన ఇష్టం వచ్చినట్లు కాదు, తన పిల్లవాడికి ఏదైతే ఇష్టమో దానిని ఇవ్వాలి అనే భావన. దానితోటి ఈ విధంగా ప్రవారణం అనే దానికి చెబుతారు. వస్త్రాభరణములలో మంచి వాటిని ఎంచి అవి మంచివైనప్పటికీ కూడా తన కుమారుడికి నచ్చుతాయో నచ్చవో అని చెప్పి వీటన్నింటిలోనూ నీకు ఏది కావాలో కోరుకోనాయనా అని చెప్పి ఇలాగా నాన్నగారు మీ ఇష్టమో అని చెప్పినప్పటికీ కాదు కాదు నీ ఇష్ట ప్రకారమే చేయాలి అని చెప్పి ఇలా తరచి తరచి అడగటం ఏదైతే ఉందో దానినే ప్రవారణము అని చెప్పి అన్నారన్నమాట. అలాగా దశరథ మహారాజు తన కుమారుల విషయంలో భరతుడి విషయంలోనూ వారి విషయంలో ఇంత గొప్పగా ఉండేవాడు. అలాగా నీవు మమ్మల్ని అలా పోషించినటువంటి నీవు ఇప్పుడు గతించేసి వెళ్ళిపోయావు. మమ్మల్ని ఈ విధంగా పరిపాలించేవారు, మమ్మల్ని ఇలాగా ప్రేమించేవారు, మాకు అన్నీ ఇచ్చేవారు ఇంకెవరు ఉంటారు తండ్రి అని చెప్పి
శత్రుఘ్నుడు అక్కడ బాధపడుతూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో అనిపిస్తుంది, ఏమండి మరి అందరి తల్లిదండ్రులు కూడా ఈ విధంగా నీకేం కావాలో కోరుకో అని చెప్పి అనడం లేదు కదండి అని అంటే, ప్రతి తల్లిదండ్రులకి కూడా తన పిల్లలు ఏది కోరుకున్నారో దాన్ని పరిపూర్ణంగా ఇవ్వాలి అనే భావన తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అయితే అప్పుడు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులు, సామాజికమైనటువంటి పరిస్థితులు, ఈ పిల్లవాడు కనుక ఏమైపోతాడో భవిష్యత్తులో ప్రతిదీ కూడా ఇచ్చినట్లయితే అనే వాడి యొక్క భవిష్యత్తుని, వీటినన్నిటినీ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయా సందర్భములలో కొన్ని విషయములలో కొన్నింటిని వారించవచ్చును. కానీ ఆ వారించినప్పుడు కూడా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మనస్సు బాధపడుతుంది. అయితే పైకి మాత్రము గుంభనముగా ఉంటూ ఇది నీకు వద్దు అని చెప్పి వారిని వారిస్తారు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మనస్సు ఎప్పుడూ కూడా పిల్లలకు అనుకూలమైనది చెయ్యాలి అని. అయితే అనుకూలము అంటే కేవలము ప్రియము మాత్రమే కాదు, హితమును కూడా చేకూర్చేది చెయ్యాలి అని ఆలోచిస్తారు. పిల్లలు కేవలం ప్రియాన్ని మాత్రమే చూస్తారు, తల్లిదండ్రులు ప్రియముతో పాటుగా ఇది వాడికి హితమా కాదా అనేది కూడా చూస్తారు. ఒకవేళ వాడి ప్రియమునకు హితము కూడా కనుక కలిసినట్లయితే తప్పనిసరిగా ఆ వస్తువు కానీ ఆ సందర్భాన్ని కానీ తప్పనిసరిగా పిల్లలకు అందించడానికే తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. అందుకనే ఇక్కడ శత్రుఘ్నుడు కూడా ఏమంటున్నాడు, మాకు కావలసినటువంటి వాటిని, యోగ్యమైనటువంటి వాటిని తరచి అడిగి మాకు సమకూర్చేవాడివి నీవు. మరి అటువంటి నీవు గతించేస్తే మమ్మల్ని పరిపాలించే వాళ్ళు ఎవరు, మమ్మల్ని పట్టించుకునేది ఎవరు తండ్రి అని బాధపడుతూ, పితరి స్వర్గమాపన్నే రామే చారణ్యమాశ్రితే కిమ్మే జీవిత సామర్థ్యం ప్రవేక్ష్యామి హుతాశనం. ఇంకా అంటున్నాడు, మరి తండ్రి గారేమో స్వర్గానికి వెళ్ళిపోతే, అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోతే మే జీవిత సామర్థ్యం కిం. ఇక్కడ భరతుడు కూడా అంటున్నాడు, ఇక్కడ నాకు ఇక జీవించడానికి ఆధారము కానీ లేకపోతే ఆశ కానీ ఇంకేముంటుంది. హుతాశనం ప్రవేక్ష్యామి, కావున నేను అగ్నిలో ప్రవేశించి ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటూ హీనో భ్రాత్రాచ పిత్రాచ శూన్యామిక్ష్వాకు పాలితాం అయోధ్యాం న ప్రవేక్ష్యామి తపోవనం. మరి ఈ సందర్భంలో అనిపించవచ్చును, బాధ్యతగా ఉండవలసినటువంటి భరతుడు, అతన్ని ఉండవలసినటువంటి శత్రుఘ్నుడు ఈ విధంగా శోకిస్తూ అగ్నిలో ప్రవేశిస్తాము అని అంటే మరి అది దోషం అవుతుంది కదండి. పైగా ఆత్మ ఆ విధంగా తమను తాను ఆత్మాహుతి చేసుకోవాలి అనుకోవటం కూడా దోషమే కదండి అని అంటే, జీవితం మీద పూర్తిగా విరక్తి కలిగినప్పుడు, ఇంకా ఈ ఐహికమైనటువంటివేవి అవసరము లేదు అని అనిపించినప్పుడు ఆ సందర్భములలో ప్రాయోపవేశము అనేది ఒకటి చెప్పారు. అయితే ఇక్కడ అటువంటి సందర్భం అనేది లేదు. కేవలము తండ్రి గారి మీద, అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ విధంగా భరత శత్రుఘ్నుల యొక్క మాటలు ఉన్నాయి. దీనిని వశిష్ఠుల వారు వారిస్తారు. కావున దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, జీవితంలో అన్నీ అనుభవించేసిన తర్వాత ఆ తరువాత భగవంతుని యందు ఉన్నటువంటి ఆ భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి తపస్సు చేతను యోగేనాంతే తనుత్యజామన్నట్లుగా ఆ విధంగా తనువుని విడిచిపెట్టాలి. కానీ ఏదో మనకు లభించలేదోనో, లేకపోతే మనకేదో దూరమైందనో, మనం ఏదో కోల్పోయాము అనో ఆ విధంగా ప్రాణములు విడిచిపెట్టడము, ప్రాణములు తీసుకోవడం అనేది అది పాపహేతు అవుతుంది, ఇది పాపానికే కారణమవుతుంది. కాకపోతే ఇక్కడ భరత శత్రుఘ్నుడు కొంత ఆవేశంలో ఉన్నటువంటి వారు, అలాగే తండ్రి మీద అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అంటున్నారు, కానీ వారు కూడా ఆ విధంగా చేసేటటువంటి వారు కాదనమాట. కానీ ఇక్కడ హీనో భ్రాత్రాచ పిత్రాచ శూన్యామిక్ష్వాకు పాలితాం అయోధ్యాం న ప్రవేక్ష్యామి తపోవనం అని అంటూ, మరి అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి లేడు, తండ్రి గారు దశరథ మహారాజు లేడు, ఇంకా ఎవరి కోసమని అయోధ్య నగరానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ సన్నివేశం జరుగుతున్నటువంటిది అయోధ్య నగరంలో కాదు. అయోధ్య నగరానికి బయట ప్రదేశంలో
దశరథ మహారాజుకి ఎక్కడైతే అగ్ని సంస్కారములు జరిగాయో అక్కడ ఆ ప్రదేశంలో వీరు ఉన్నారు కావున అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనంటున్నారు? అన్నగారు లేరు, తండ్రి గారు గతించారు, ఇంకెవరి కోసమని అయోధ్య నగరానికి వెళ్ళాలి, కావున మేము కూడా అడవికే వెళ్ళిపోతాము అని భరతుడు శత్రుఘ్నుడు ఈ విధంగా శోకిస్తూ పరిపరి విధాలుగా బాధపడుతూ అక్కడ తండ్రి గారిని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత వశిష్ఠాది మహర్షులు చెప్పినటువంటి విశేషములేమిటి, భరత శత్రుఘ్నులు ఏం చేశారు అనే విషయాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. శత్రుఘ్నశ్చాపి భరతం దృష్ట్వా శోకపరిప్లుతం విసంజ్ఞోన్యపతద్భూమౌ భూమిపాలమనుస్మరన్ ఉన్మత్త ఇవ నిశ్చిత్తః విలలాపసు దుఃఖితః స్మృత్వా పితుర్గుణాంగాని తాని తాని తదా తదా మంథరా ప్రభవస్తీవ్రః కైకేయీ గ్రాహ సంకులః వరదానమయోక్షోభ్యో అమజ్జయచ్చోకసాగరః సుకుమారం చ బాలం చ సతతం లాలితం త్వయా క్వతాత భరతం హిత్వా విలపంతం గతో భవాన్ నను భోజ్యేషు పానేషు వస్త్రేష్వాభరణేషు చ ప్రవారయసి నః సర్వాన్ తన్నః కోన్యః కరిష్యతి అవధారణ కాలే తు పృథివీ నావదీర్యతే యా విహీనా త్వయా రాజ్ఞా ధర్మజ్ఞేన మహాత్మనా పితరి స్వర్గమాపన్నే రామే చారణ్యమాశ్రితే కిం మే జీవిత సామర్థ్యం ప్రవేక్ష్యామి హుతాశనం హీనో భ్రాత్రా చ పిత్రా చ శూన్యామిక్ష్వాకుపాలితా అయోధ్యాం న ప్రవేక్ష్యామి ప్రవేక్ష్యామి తపోవనం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తసప్తతితమే సర్గే అష్టౌ శ్లోకాః ఇక మనం ఫలశ్రుతుడిని ప్రారంభించి మంగళశ్లోక పర్యంతం అందరం కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం
स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु वितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहान् कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।